ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. వెంకట్రావు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, ఎలా ఉండబోతుంది బీఫామ్ తీస్తున్నారు తెలుగుదేశం పార్టీ సంబంధించి? తెలుగుదేశం పార్టీ బీఫామ్తో ఎట్టి పరిస్థితుల్లో గన్నవరంలో ఎగిరే తెలుగుదేశం జెండానే. అంతకుముందు గతంలో 9 సార్లు 6 సార్లు తెలుగుదేశం పార్టీ గెలిచిన సీట్ ఇది. లాస్ట్ 3 సార్లు వరుసగా హ్యాట్రిక్ గెలిచిన సీట్ ఇది. తెలుగుదేశం పార్టీ అభిమానుల మద్దతుతో, కార్యకర్తల నాయకుల మద్దతుతో, జనసేన బీజేపీ కార్యకర్తల నాయకుల మద్దతుతో, గన్నవరం ప్రజల మద్దతుతో, అలాగే కొంతమంది వైసీపీ శ్రేణుల మద్దతుతో ఎట్టి పరిస్థితుల్లో ఎగిరే తెలుగుదేశం జెండాని తెలియజేస్తున్నాం. ఓటు ట్రాన్స్ఫర్ ఏ విధంగా జరుగుతుంది? మీరు గతంలో వైసీపీ నుంచి పోటీ చేశారు. వైసీపీ నుంచి ఓటు ట్రాన్స్ఫర్ ఎంతవరకు జరుగుతుంది అనుకుంటున్నారు? అది గన్నవరం నియోజకవర్గంలోని ప్రజల భావన, వైసీపీ శ్రేణులు ఎంతమంది ఓటేస్తారో అది ఎన్నికల తర్వాత తెలుస్తుంది. రిజల్ట్లో వచ్చే మెజార్టీని బట్టి లెక్క వేయచ్చు. ఇప్పుడు ఎట్లా చెప్తాం సోదర? సార్, అంటే ఒకటి గన్నవరం నియోజకవర్గం మీద ఎక్కువ ఫోకస్ కనబడుతుంది. అక్కడ వంశీని గెలిపించాలని వైసీపీ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఎలా ఫేస్ అయిపోతున్నారు? ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు కదా. ఏమన్నా నేను వైసీపీ నుంచి పోటీ చేసినప్పుడే వీక్ పార్టీ నుంచి పోటీ చేసా. ఒకసారి కాంగ్రెస్ గెలిచిన సీట్ నుంచి పోటీ చేసా. నేను 300 ఓట్లు దగ్గర పెట్టే తీసుకెళ్ళి. ఇవాళ తెలుగుదేశం పార్టీ మ్యాండేట్ నా చేతిలో ఉంది. జనసేన పవన్ కళ్యాణ్ మద్దతు ఉంది, పవన్ కళ్యాణ్ గారు. అట్లాగే బీజేపీ మద్దతు ఉంది. గన్నవరం ప్రజల మద్దతు, అలాగే వైసీపీ శ్రేణుల్లో నాకు జగన్ అన్యాయం చేసిన భావన నియోజకవర్గంలో చాలామంది వైసీపీ కార్యకర్తలు ఉంది. వాళ్ళందరి మద్దతుతో గన్నవరం ప్రజలు, ముఖ్యంగా గన్నవరం ప్రజల మద్దతు గెలవడం కానీ చంద్రబాబు నాయుడు గారి కన్నీళ్ళకు కారణమైన గన్నవరం నియోజకవర్గం నుంచి, అలాగే భువనేశ్వర్ గారిని ఆ వ్యాఖ్యలు చేసి కించపరిచి కౌరవ సభలాగా తయారు చేసిన దానికి చంద్రబాబు గారి కన్నీటికి సమాధానం నా విజయంతో లభిస్తుందని, దాన్ని గన్నవరం ప్రజలు ఇస్తారని నేను నమ్ముతున్నాను. డాక్టర్ రామచంద్ర ఎటువైపు ఉంటున్నారు? గతంలో మీరు ఒకసారి ఆయన కలిశారు. ఇప్పుడు మళ్ళీ అయినా కలుస్తాయండి. ఏముంది కలవడానికి? ఆయన మద్దతు కోరుతారా మీరు? కలిసి పనిచేసి అందరితో పాటు ఆయన్ని కలుస్తాయి. దాంట్లో తప్పే ఉంది. నాకు ఆయనకి అభిప్రాయ భేదాలు కానీ డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ కానీ ఏం లేవు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా గన్నవరం నియోజకవర్గంలో వంశీ అంటే చంద్రబాబు నాయుడు భారీ కానీ చంద్రబాబు మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వంశీని ఓడించడమే తన లక్ష్యమని యార్లగడ్డ వెంకట్రావు చెప్తున్నారు. ఒక బాధ్యతగా తీసుకున్నారని చెప్తున్నారు. ప్రజలందరూ తనను గెలిపించడానికి తెలుగుదేశం శ్రేణులతో పాటు వైసీపీలో తనకు సహకరించిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారు. ఆ రిజల్ట్ మీరే త్వరలో చూస్తారని కూడా యార్లగడ్డ వెంకట్రావు చెప్తున్నారు. ఖచ్చితంగా ఫస్ట్ స్టేజ్ చేసేటువంటి గన్నవరం నియోజకవర్గం ఈసారి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని యార్లగడ్డ వెంకట్రావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV ఉండవల్లి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.